వీడియోని చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, పథకం ప్రకారం పనిచేయుటనే పరిపాలన అని నిర్వహించిన వారు ఎవరు? ఆప్షన్ 1 డాక్టర్ పిఎం జోసెఫ్, ఆప్షన్ 2 డాక్టర్ జెపి థామస్, ఆప్షన్ 3 జేబీ సేర్స్, ఆప్షన్ 4 బల్ఫర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 డాక్టర్ పిఎం జోసెఫ్. మరో ప్రశ్న, జిమ్నాయిజం నందు ప్రతి విద్యార్థికి ఉండవలసిన స్థలం తెలపండి. ఆప్షన్ 1 25 చదరపు అడుగులు, ఆప్షన్ 2 30 చదరపు అడుగులు, ఆప్షన్ 3 40 చదరపు అడుగులు, ఆప్షన్ 4 50 చదరపు అడుగులు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 50 చదరపు అడుగులు. మరో ప్రశ్న, ఏ రకమైన టోర్నమెంట్లోని లోపాన్ని సవరించేందుకు కన్సోలేషన్ టోర్నమెంట్ను ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 సింగిల్ నాకౌట్ టోర్నమెంట్, ఆప్షన్ 2 డబుల్ నాకౌట్ టోర్నమెంట్, ఆప్షన్ 3 లీగ్ టోర్నమెంట్, ఆప్షన్ 4 ఛాలెంజ్ టోర్నమెంట్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 సింగిల్ నాకౌట్ టోర్నమెంట్. మరో ప్రశ్న, పాఠశాలలోని విద్యార్థులు ఆటల రుసుమును ఎప్పుడు చెల్లిస్తారు? ఆప్షన్ 1 సంవత్సరం ప్రారంభంలో, ఆప్షన్ 2 సంవత్సరం మధ్యలో, ఆప్షన్ 3 సంవత్సరం చివర, ఆప్షన్ 4 పై వాటిలో ఏదో ఒకటి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 సంవత్సరం ప్రారంభంలో. మరో ప్రశ్న, వ్యాయామ ఉపాధ్యాయుడు పాఠశాలలోని ఎన్ని రకాల పీరియడ్స్తో తన బోధనను నిర్వహిస్తాడు? ఆప్షన్ 1 4 రకాలు, ఆప్షన్ 2 5 రకాలు, ఆప్షన్ 3 6 రకాలు, ఆప్షన్ 4 8 రకాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 6 రకాలు. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.